ఫ్రెండ్స్, ఈరోజు శనివారం. ఇది మనకు శుక్రవారం సంబంధించిన వీడియో. ఇది మార్కెట్ చూసినట్లయితే ప్రీవ్యూ క్లోజు 25,665 అయితే ఓపెన్ మాత్రం మనకు 25,696లో ఓపెన్ అయింది. ఓకేనా. లో చూసినట్లయితే మనకు 25,662 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పిసిఈలు ఇక్కడ ఈ 25,900 పి అనే యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 25,300 సి అనే యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం సిని గమనిద్దాం. ఇందులో ముఖ్యంగా సిని గమనించినట్టయితే ఇది మనకు మెయిన్ సి. ఇది ఇక్కడి నుంచి ఇది 400, ఇక్కడి నుంచి మనకు 915 కానీ ఏర్పడింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 915 కాన్ నుంచి డ్రాప్ అవ్వడం జరిగింది. మన కింద చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఇక్కడ మనకు డ్రాప్ అయినప్పుడు ఇది ఒక 920 మనకు 935 దాకా దీంట్లో ఉంది. మనకు దీంట్లో మళ్ళీ మనకు 945 నుంచి మూమెంటం తీసుకుంది. కానీ ఈ కింద ఉన్న ఈ 15 క్యాండిల్ని బ్రేక్ చేయలేదు. నిన్న క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ని బ్రేక్ చేయలేదు. ఇది ఇక్కడి నుంచి మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ మనకు ఎటువంటి యూ షేప్ అనేది రాలేదు. అర్థమవుతుందా? ఇక్కడ మనకు యూ షేప్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం మనం బై చేసుకోవాలి. కానీ ఇక్కడ యూ షేప్ ఎక్కడ రాలేదు. ఈ విధంగా మూమెంటం తీసుకొని పైకి వెళ్ళినా కూడా మళ్ళీ దీన్ని చూడండి, ఇది ఇక్కడి నుంచి మళ్ళీ ఆగలేదు. ఇక్కడ ఇది మనకు కింది నుంచి డౌన్ తీసుకొని ఇది మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. ఈ విధంగా పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఇది మనకు రెసిస్టెన్స్గా మారుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది కింద ఉన్న ఈ 15 క్యాండిల్ను బ్రేక్ చేసి ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం నిఫ్టీ చార్ట్ను గుర్తించినట్లయితే ఇది మనం నిన్న క్లోజింగ్ చూడండి, ఇది కరెక్ట్. ఇది నిన్న క్లోజింగ్ అయినా ఈ 15 క్యాన్ నుంచి మూమెంటం తీసుకుంది. అర్థమవుతుందా? ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఇది కూడా ఒక 915 అంటే ఇక్కడ మనకు పెద్దగా ఏర్పడి మధ్యలో చిన్న చిన్న క్యాండిల్స్ వేసుకుంటూ మనకు కింది రావడం జరిగింది. ఓకే, ఇది 685 నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 873 దాకా వెళ్ళింది. అంటే ఇంచుమించు ఇది మనకు ఒక 200 పాయింట్ల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, మనం పీని ఒకసారి గమనిద్దాం. ఇది 25,900 పీ. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇది నిన్న క్లోజింగ్. ఓకే, ఇది ఒక 915 క్యాండిల్. ఈ 915 కన్నా బ్రేక్ చేసి ఎగ్జామ్ డ్రాప్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఇక్కడ ఈ విధంగా డ్రాప్ అయిన తర్వాత ఇది పూర్తిగా ఈ విధంగా కిందికి రాదు. ఇది మనకు ఇక ఖచ్చితంగా మనకు ఒక యూ షేప్ అని ఏర్పడుతుంది. ఓకేనా, ఇది మనకు ఇక్కడి నుంచి తీసుకుంది. కరెక్ట్ ఇక్కడి నుంచి మనకు యూ షేప్ అని తీసుకుంది. ఇది మనం యాడ్ చేసుకున్న సిలో కూడా గుర్తించాలి. మనకు మెయిన్ పిఈ అయినా మనం యాడ్ చేసుకున్న పిఈ అయినా సరే మనకు ఒక యూ షేప్ అని ఏర్పడుతుంది. ఇది చూసుకున్నట్టయితే 121 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకునేది ఇది 240 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అంటే ఈ 915 క్యాండిల్ దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న సీలో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ 25,800 సి అని యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఇది కూడా చాలా పెద్దగా వెళ్తుంది. 74 రూపాయలు ఉండేది. ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 100 రూపాయలు దాకా వెళ్ళింది ఒకటే క్యాండిల్. ఆ తర్వాత చిన్న చిన్న క్యాండిల్స్ రావడం జరిగింది. ఓకే, మళ్ళీ ఇది 73 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది 178 రూపాయల దాకా వెళ్ళింది. అది దీంట్లో మనకు 100 పాయింట్లు రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య మనం అసలు బై చేయకూడదు. ఇక్కడ యూ షేప్ అనేది రాలేదు మనకు. అర్థమవుతుందా? ఇది మరి నేను క్లోజింగ్ అయినా 15 క్యాండిల్ బ్రేక్ చేసి ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుందాం మరి 59 రూపాయల నుంచి ఇది 75 రూపాయలకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనకు యూ షేప్ వచ్చింది. ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనం ఈ విధంగా క్యాండిల్ అయిపోయిన తర్వాత ఈ 15 ఎంబడే బై చేయకూడదు. ఎంబడే మనం చూడాలి ఇక్కడ మనకు మూమెంట్ ఏ విధంగా ఉందనేది. అర్థమవుతుందా? అదేవిధంగా ఈ 25,850 సి ఇది నిన్న క్లోజింగ్. ఇది కూడా చూడండి ఒక 915 పెద్దగా ఏర్పడింది. మనం మార్కెట్ ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి. సీఈలు అనేవి ఒకదాని మీద మనం చూడకూడదు. ఇది 915 క్యాండిల్. ఇది కూడా 55 రూపాయల నుండి
80 రూపాయల దాకా వెళ్ళింది ఇది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అవ్వకుంటూ మళ్ళీ 53 రూపాయలకు వచ్చింది సేమ్ 915 క్యాండిల్ దగ్గరికి వచ్చి ఇక్కడి నుంచి మనకు మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ 147 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 82 రూపాయలు ఉండి మళ్ళీ ఇది 114 రూపాయలకు, తర్వాత ఇది మళ్ళీ డౌన్ అయ్యి ఇది 45 రూపాయల నుండి ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఇది నిన్న క్లోజింగ్ కదా, ఇది మనం ఎప్పుడైతే దీని మీద సపోర్ట్ తీసుకుంది ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. అదన్నా ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో అంటే ఈ 915 కానీ బ్రేక్ చేస్తుందో మనం ఎగ్జిట్ కావాలి. ముఖ్యంగా మనం ఇదే మనం గుర్తుంచుకోవాలి. ఈ నిన్న క్లోజింగ్ అయినా 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకుని ఈ విధంగా పైకి వెళ్తుందంటే ఇది మనం బై చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా చివరిగా ఈ 25,900 ఇది నిన్న క్లోజింగ్ ఇది ఒక 950. ఇది చూడండి ఇక్కడ ఈ 915 క్యాండిల్ అనేది చిన్నగా ఉంది ఇక్కడ మనకు. ఓకేనా, ఇది ఎక్కడి నుంచి వెళ్ళి ఇది 45 రూపాయల నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది ఇది 62 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది 39 రూపాయల దాకా డౌన్ అయింది. మళ్ళీ 39 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది ఇది 115 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడ మనం ఈ విధంగా ఒకటే మనకు గమనించినట్లయితే ఇది మనకు ఈ విధంగా చిన్నగా ఉంది. ఇక్కడ మనం ఇది బ్రేక్ కాగానే మనం సెల్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇది బ్రేక్ అయింది కాబట్టి మనం మెయిన్ సీను గుర్తించాలి. అదేవిధంగా మిగతా సీన్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇది 41 రూపాయల నుండి 118 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 62 రూపాయల నుండి మళ్ళీ ఇది 90 రూపాయలకు, మళ్ళీ ఇది 33 రూపాయల నుండి 42 రూపాయల లోపల ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే, అదేవిధంగా మనం పీని గమనిద్దాం. ఓకే, ఇక్కడ ఈ 25,100 పిఎని యాడ్ చేయడం జరిగింది. ఇది నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 కండి. ఈ విధంగా డౌన్ అయింది. ప్రతిదీ ఇంతకుముందు చెప్పడం ప్రతిదీ డౌన్ అయింది, కిందికి వస్తానే కాదు దానికి ఎప్పుడైతే ఒక యూ షేప్ తీసుకుంటుందో అక్కడ మనం బై చేసుకోవాలని. ఇది 42 రూపాయల నుండి ఏకంగా ఎక్కడ పెరిగింది ఇది 64 రూపాయలకు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సమానంగా వచ్చింది. ఇక్కడ మనకు 45 రూపాయల నుంచి మళ్ళీ మూమెంటం తీసుకునేది ఎక్కడికి వెళ్ళింది ఇది 110 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. 90 రూపాయలు క్లోజ్ అయింది. ఓకే, అదేవిధంగా ఈ 25,650 ఇది నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఎప్పుడైతే 915 క్యాండిల్ ఇది బ్రేక్ అయిపోయిందో ఈ విధంగా డౌన్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది కూడా చూడండి, ఇక్కడ 33 రూపాయలు ఉండి ఇది 45 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది డౌన్ అయింది. సేమ్ ఇక్కడ బ్రేక్ అవ్వట్లేదు ఇది మీరు గుర్తించినట్లయితే. ఓకేనా, ఈ విధంగా యూ షేప్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు యూ షేప్ ఏర్పడింది. ఈ విధంగా పైనుంచే కిందికి ఇది కూడా 915 కానీ బ్రేక్ చేసింది, ఇది కూడా 15 కానీ బ్రేక్ చేసింది, కానీ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ మనకు ఒక యూ షేప్ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇది 66 రూపాయల నుండి ఎక్కడ పోయింది ఇది 130 రూపాయల దాకా పెరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 33 రూపాయలు ఉండేది. ఇది 33 రూపాయలు ఉండి మూమెంటం తీసుకుంటే ఇది ఎక్కడికి వెళ్ళింది ఇది 92 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయ్యింది 68 రూపాయలు క్లోజ్ అనేది జరిగింది. ఎప్పుడైనా సరే మనకు డౌన్ అయింది ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకు యూ షేప్ ఏర్పడింది కదా, ఇది బ్రేక్ చేసి కిందికి వచ్చింది అనుకోండి, ఇది మళ్ళీ పైకి రాదు ఇది. ఓకేనా, అప్పుడు మాత్రం మనం సీలో స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడైతే ఇది బ్రేక్ కాకుండా మళ్ళీ మూమెంటం తీసుకుంటుందో ఇది బ్రేక్ అంతవరకు ఇది మనకు మూమెంటం ఈ విధంగానే ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, చివరి చూసినట్టయితే 25,600 ఇది నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఓకేనా, ఇది 80 రూపాయల నుండి ఇది ఎక్కడ రావడింది 26 రూపాయలకు వచ్చింది. 26 రూపాయల నుంచి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 71 రూపాయకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇది 52 రూపాయలకు రావడం జరిగింది ఈ విధంగా మూమెంటం తీసుకొని. ఓకే, ఇది మనకు శుక్రవారం జరిగిన మార్కెట్. ఇది మనం ఎప్పుడైనా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, కింద పడ్డది ప్రతిదీ కిందికి రాదు. మనం ఎప్పుడైతే మొదటి యూ షేప్ అనేది మనకు బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రమే కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.